ఇన్నేళ్ళు ఈ ఉచితాలు అంటే టోటల్గా అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందాల్సిన రాష్ట్రాలు తప్ప మనం ఎప్పుడు అభివృద్ధి చెందుతాము? ఇదే విధంగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కొనసాగితే రోజు రోజుకి ఉచితాలు తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? పడుతున్న పన్నుల భారం ఏంటి? దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రేమ్ గాంధీ గారు. ముందుగా వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులందరూ కూడా నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. ఒక అంశం మాత్రం క్లియర్ గా చెప్తా ఉన్నాను. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే మన కాంగ్రెస్ మిత్రులు వారు చెప్పారు ఒక అంశం, భారతీయ జనతా పార్టీ ఉచితాలు ఇవ్వదు అని. నిజంగా కూడా ఉచితాలు ఇవ్వదు. కానీ ఎవరైతే నిజంగా కూడా వ్యాపారం చేయాలి, అభివృద్ధి చెందాలి అనేటువంటి కోణం ఉన్న వారికి దాకా చాలా మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా అవకాశం కల్పించినటువంటి భారతీయ జనతా పార్టీ. నిజంగా కూడా చెప్తా ఉన్నా, 70 సంవత్సరాల్లో ఏ పార్టీ లేనటువంటి అభివృద్ధి ఇలా భారతీయ జనతా పార్టీ జరిగింది. 25 కోట్ల మంది వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బిలో పావర్టీ లెవెల్ దాటి మా అస్తిత్వాన్ని కాపాడుకొని బతుకుతున్న దాఖలాలు ప్రస్తుతం మనం కనబడుతున్నాయి. ఇది భారతీయ జనతా పార్టీ కాదు, వాళ్ళకి చెప్పే ఎన్సిటిఆర్ సర్వే చెప్పింది. వాళ్ళు చేసినటువంటి సర్వే రిపోర్ట్ ప్రకారం ఉన్న విషయం ఏంటంటే 25 కోట్ల మంది ఇలా దారిద్ర్య నుంచి దాటి పై స్థాయికి వచ్చి బతుకుతున్నారు అనేటువంటి అంశం మనకు క్లియర్ కనబడతా ఉంది. కానీ ప్రేమ్ గాంధీ గారు, మీరు మోదీ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, ఒక పక్క కాంగ్రెస్ కూడా అదే అంశం గురించి మాట్లాడుతుంది. 55 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం, ఏ కేంద్ర ప్రభుత్వం చేయనన్ని అప్పులు 55 సంవత్సరాలు 60 లక్షల కోట్లు అయితే కేవలం ఈ 10 ఏళ్లలో 113 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం అప్పు చేసింది. మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, అప్పు ఎంత చేసింది? 55 సంవత్సరాల్లో అవ్వని అప్పు కేవలం 10 ఏళ్ళు ఎందుకైంది? అయితే దానికి కూడా నేను చెప్తాను, ఇప్పుడు అభివృద్ధి చెందాలనేటువంటి అంశం వచ్చినప్పుడు అది కొంతవరకు మాత్రమే సమంజసం అయి ఉంటుంది. మీరు ఒకటి గమనించాలి, ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్ అనేటువంటి అంశం ఉన్నప్పుడు ఎంతో కొంత దేశం కానీ రాష్ట్రం మీద కానీ ప్రభావం ఉంటుంటుంది. అయితే గతంతో పోల్చుకుంటే లక్షల కోట్ల అప్పు తక్కువ చేసి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంత డెవలప్మెంట్, గత 10 సంవత్సరాలు ఉన్నటువంటి డెవలప్మెంట్ చూడండి, 70 సంవత్సరాలు ఉన్నటువంటి డెవలప్మెంట్ చూడండి. ఉచిత పథకాలు ఇవ్వకపోయినా ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు ముద్రా యోజన కింద డైరెక్ట్ వాళ్ళకు రుణం ఇచ్చి వానికి అసలు చిన్న స్థాయి వ్యాపారం నుంచి పెద్ద స్థాయి వ్యాపారం వరకు ముద్రా యోజన ద్వారా ఎలాంటి పెద్దగా ఏ పూచీకత్తు లేకుండా, ఏ డాక్యుమెంట్ లేకుండా, ఖాళీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చిన్న హామీ ద్వారా ఆధార్ కార్డు మినిమం ఫెసిలిటీస్ ఉన్నటువంటి డాక్యుమెంట్ తీసుకొని ముద్ర యోజన 33,000 కోట్ల రూపాయలు ఇలా ప్రజలకి వ్యాపారం చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించింది. అలాగే పోతే వీధి వ్యాపారులకు, చిన్న చిన్న వ్యాపారం చేసే వీధి వ్యాపారులకు ఏ పూచీకత్తు లేకుండా 25,000 రూపాయలు, 50 రూపాయలు డైరెక్ట్, 50,000 రూపాయలు డైరెక్ట్ ప్రభుత్వం ఇచ్చింది. ఇలా ఎన్నో పథకాలు, ప్రజల సంక్షేమం అవసరం ఉన్నటువంటి పథకాలు భారతీయ జనతా పార్టీ చాలా సందర్భాలు ఇచ్చింది. ఉచిత పథకాలు ఇవ్వలేదు. ఉచిత విద్య, ఉచిత వైద్యం అనేటువంటి అంశం మీద మా రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో పని జరుగుతా ఉంది. ఇలా ఉత్తరాది రాష్ట్రాల్లో చూడండి మీరు, అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది, మన స్థాయిలో కూడా ఉంది. ఇలా రాబోయే రోజుల్లో బీజేపీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించే పరిస్థితి బీజేపీ తీసుకొస్తుందా? 100% తీసుకొని వస్తుంది. దాని మీద ఆల్రెడీ కార్యాచరణ జరిగింది. ఇప్పటికే మన రాష్ట్రంలో కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నో విద్యా సంస్థల్ని కేంద్రం తన అనుమతుల్లో తీసుకొని విద్యా వైద్యం మీద చాలా బలమైనటువంటి వాతావరణంతో చేయడానికి సిద్ధంగా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ రేపు జరగబోయేటువంటి ఎలక్షన్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా కీలకమైన నిర్ణయాలు అవే ఉంటున్నాయి. ఉచిత విద్య, ఉచిత వైద్యం మీదే చాలా కీలకంగా మాట్లాడేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీరు రాను చూడండి, ఉచిత విద్య మీద, ఉచిత వైద్యం మీద ఎంత ప్రణాళిక దేశంలో మారుకుంటుందో మీరు చూడాలి, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకే అండి, ప్రేమ్ గాంధీ గారు ఒక నిమిషం హోల్డ్ ఉండండి. లక్ష్మణ్ గారు, ఇక్కడ